ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనము పాపము పంచేంద్రియాల గురించి ధ్యానించుకుందాము. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతనికి పంచేంద్రియాలు ఇచ్చాడు. కళ్ళు, చెవులు, నాలుక, చేతులు, కాళ్ళు. మరి ఈ పంచేంద్రియాలు మనకి మంచి చేయడానికి ఇక దేవుడు ఇచ్చిన వరాలు. కానీ మనం వాటిని ఏం తెస్తున్నాం అంటే తప్పుగా ఉపయోగించుకొని పాపానికి దారి తీస్తూ ఉన్నాము. మరి బైబిల్ కూడా మనకి చెప్తుంది ఏమనంటే మన శరీర భాగాలను దేవుని మహిమకు ఉపయోగించాలని. మరి కళ్ళు పాపానికి ద్వారం కావచ్చు. మన కళ్ళు చాలా శక్తివంతమైనవి. మనం చూసే వాటి ద్వారా మనం హృదయము ప్రభావితం అవుతుంది. బైబిల్లో ఇలా చెప్తుంది, నీ కన్ను నీ కంటికి నీ శరీరానికి దీపము, నీ కన్ను నీ శరీరానికి దీపం అని చెప్పేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో వింటూ ఉన్నాం. నీ కన్ను నీ శరీరానికి దీపిక. మరి ప్రియ సహోదరులారా, మన కళ్ళు చెడు విషయాలు చూస్తే మన హృదయం కూడా చెడుకు దారితీస్తుంది. అందుకే మనం మన కళ్ళను పాపం చూడటానికి కాదు, దేవుని మహిమను చూడటానికి ఉపయోగించుకోవాలి. ఇక రెండోదిగా మన యొక్క విశ్వాసం వినుట వలన కలుగునని రోమీలకు రాయబడిన లేక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం పెరుగుతుంది, కానీ చెడు మాటలు వింటే మన యొక్క హృదయము మారిపోతూ ఉంది, చెడిపోతుంది. అందుకే మన చెవులు దేవుని వాక్యాన్ని వినటానికి ఉపయోగించాలి. వినుట వలన విశ్వాసం కలుగును. చెడు వింటే చెడుగానే ఆలోచిస్తాం, కాబట్టి మంచి వినటానికి ప్రయత్నం చేయాలి. నాలుక చిన్నది కానీ బహుశక్తివంతమైనదండి. యోహాను గారు రాసిన లేఖలో నాలుక గురించి చాలా ఎక్కువగా రాశారు. నాలుక చిన్నదైన అది పెద్ద నష్టం చేస్తుందండి. పడవకు ఒక చిన్న రంధ్రం ఉంటే ఎలా ఉంటుంది, ఈ నాలుక కూడా అలాంటిదండి. నాలుక చిన్న అవయవమైన గొప్ప విషయాలు చెప్పును. యోహాను గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం, యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం. మన మాటలతో మనం ఇతరులను ఆశీర్వదించు లేదా గాయపరచవచ్చు. అందుకే మన మాటలు ప్రేమతో మరియు సత్యంతో ఉండాలండి. చేతులు మంచి పనులకు ఉపయోగించాలి. మన చేతులు దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ చేతులతో మనం మంచి పనులు చేయాలి. లేదా చెడు పనులను చేసినట్లయితే ఈ చేతులు మనకి విరిగిపోయినట్లుగానే అనుకోవాలి, నరికేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 28వ వచనం, తన చేతులతో మంచి పనులను చేయాలి. మన చేతులు సహాయం చేయటానికి, సేవ చేయటానికి, మేలు చేయటానికి ఉపయోగపడాలి. కాళ్ళు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అది ముఖ్యం. మన కాళ్ళు మన జీవితానికి దారి నిర్ణయిస్తాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, పాపుల మార్గంలో నడవకము. మన కాళ్ళు చెడు దారిలో నడిస్తే మన జీవితం కూడా చెడిపోతుంది, కానీ దేవుని దారిలో నడిస్తే మనకు ఆశీర్వాదం కావాలి. ప్రియ సహోదరులారా, కళ్ళు మంచిని చూడాలి, చెవులు దేవుని వాక్యం వినాలి, నాలుక ప్రేమతో మాట్లాడాలి, చేతులు మంచి పనులు చేయాలి, కాళ్ళు దేవుని దారిలో నడవాలి. ఈ పంచేంద్రియాలను దేవుని మహిమ కోసం మనం ఉపయోగిస్తే మన జీవితం ఆశీర్వాదం అవుతుంది. కావున మన పంచేంద్రియాలను దేవుని మహిమ కోసం ఉపయోగించుదాము. మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించు.